జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై వైకాపా నాయకులు తప్పుడు విమర్శలు తగవు. ప్రజలంతా గమనిస్తున్నారు. 2029లో వైకాపాకు 11 సీట్లు కూడా రావు. 2026 వర్చువల్ మహానాడులో టీడీపీ మండల అధ్యక్షుడు సత్య శ్రీనివాస్ వ్యాఖ్యలు. జీటీవీ న్యూస్ కోటబొమ్మాలి. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2026 మహానాడు వేడుకలు తొలిసారి వర్చువల్ పద్ధతిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోటబొమ్మాలి మండల టీడీపీ అధ్యక్షులు బోయిన సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్క్రీన్ ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తల రాకతో పార్టీ కార్యాలయం ప్రాంతం పండగ వాతావరణం నెలకొంది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు బోయిన బ్రదర్స్ చేపట్టారు. పొదుపు చర్యల్లో భాగంగా ఏడాది మహానాడును పెద్ద ఎత్తున బహిరంగ సభ కాకుండా దాదాపు 1840 క్లస్టర్లలో డిజిటల్ మాధ్యమాల ద్వారా ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా కార్యకర్తలకు ప్రజలకు చేరేలా నిర్వహించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుల ప్రోద్బలంతో అద్భుతంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం ఆవరణలో మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు కింజరపు హరివర ప్రసాద్, మండల అధ్యక్షులు బోయిన సత్య శ్రీనివాస్, రాష్ట్ర కళింగ కమిటీ కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోయిన రమేష్, టీడీపీ పట్టణ అధ్యక్షులు కోరాడ గోవిందరావు, మాజీ సర్పంచ్ కర్రి అప్పారావులతో పాటు టీడీపీ కార్యకర్తలు అభిమానులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలంటూ స్లోగన్స్ చేశారు. అనంతరం కార్యాలయం ఆవరణలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు, దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజరపు ఎర్రన్నాయుళ్ల కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందేశం, ఇతర ముఖ్య తీర్మానాలు చూసిన కార్యకర్తలు హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు బోయిన సతీ శ్రీనివాస్ మాట్లాడుతూ కోటబొమ్మాలి టీడీపీ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి ఈ మహానాడు కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా అదృష్టమని అన్నారు. టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా భావించే ఈ మహానాడు మొదటిగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని పార్టీ భావించినప్పటికీ తదనంతర రాజకీయ పరిణామాల్లో భాగంగా నెల్లూరును వేదికగా ఎంచుకుని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఇంధన వినియోగం ఖర్చు తగ్గించేందుకు ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహించడం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై వైకాపా నాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, 2029 ఎన్నికల్లో 11 సీట్లు కూడా వైకాపాకు రావని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగారాం, టీడీపీ సీనియర్ నాయకులు వీరఘట్టం శివరావు, మాజీ ఎంపీటీసీ కర్రి చెల్లయ్య, కల్లి నాగయ్యారెడ్డి బ్రదర్స్, కోటబొమ్మాలి మండల సమీక్ష కార్యదర్శి బెండి అన్నపూర్ణ, మాజీ సర్పంచ్ దేవాది సింహాద్రమ్మ, వానలక్ష్మి, కొల్లి పద్మతో పాటు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.